హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెట్రో రైల్వే నుంచి పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి మంత్లీ 50,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సేపు లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంత అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రైల్వేస్ అయినటువంటి నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి వచ్చేసి మనకి మెయింటెనెన్స్ స్టాఫ్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి మార్చి 24 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 24 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎన్సీఆర్టీసీకి సంబంధించి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు వచ్చేసి ఎలక్ట్రికల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మెకానికల్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామింగ్ అసోసియేట్కి సంబంధించి, అసిస్టెంట్కి సంబంధించి ఇలా చాలా రకాలైతే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని రకాల పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అనేది కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఒక జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు వచ్చేసి మనకి బేసిక్ పేనే మనకి 22,800 నుంచి 75,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము చేరగానే 50,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట మంత్లీ. ఓకేనా. మనకి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ వారికి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ, యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, ఏడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్ డీటెయిల్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. పోస్టులను బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే అన్ని పోస్టులకి మనకి సేమ్ అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారండి. మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఒక జూనియర్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ విభాగం పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనము 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీరింగ్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మెకానికల్ విభాగంలో పోస్టులకు వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ పోస్టులకు వచ్చేసి మనకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ అసోసియేట్కి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ చేసినా లేదు అంటే బీఎస్సీ కంప్యూటర్ చేసినా, బీఎస్సీ ఐటీ చేసినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి అసిస్టెంట్ హెచ్ఆర్ విభాగంలో పోస్టులకు వచ్చేసి 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్ బీబీఏ కానీ బీబీఎం కానీ ఎవరైతే ఈ యొక్క 3 ఇయర్స్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా పోస్టులకు సంబంధించి కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ సంబంధించి డీటెయిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, ఒకసారి అయితే గమనించవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి
దాని యొక్క సిబిటి ఎగ్జామ్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఫిట్నెస్ చూసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సిబిటి ఎగ్జామ్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదు. ప్రతి ఆన్సర్కి మనము ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. 90 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీని సిలబస్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం లేదనమాట. మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు, మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క సిబిటి ఎగ్జామ్ తర్వాత మనకి ఒక మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ప్రొవిజన్ పీరియడ్ మామూలుగానే మనకి 2 ఇయర్స్ అయితే ఉంటుంది కదండి. దీనికి కూడా మనకి 2 ఇయర్స్ అయితేనే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత మనకి సర్వీస్ బాండ్ మీద మనము సిగ్నేచర్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా. 1.5 ఇయర్స్ అయితే మనము కంపల్సరీగా అయితే ఒక సంస్థలో అయితే వర్క్ చేయవలసి అయితే ఉంటుంది. ఒకవేళ ఈ సంస్థలో 1.5 ఇయర్స్ కన్నా తక్కువ చేసినట్లయితే మనం ఇది సిగ్నేచర్ చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క సర్వీస్ బాండ్ 1,50,000 అయితే మనము సిగ్నేచర్ చేసి ఉంటాం కదా. 1.5 ఇయర్స్ కన్నా మనం తక్కువ అక్కడ వర్క్ చేసినట్లయితే ఈ యొక్క అమౌంట్ అయితే మనం పే చేయవలసి అయితే ఉంటుందని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు కనుక SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మేము జనరల్ కేటగిరీ OBC EWS ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళము అయితే మీరు ఒక 1000 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఆన్లైన్ అప్లై వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళినాక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్ అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, అన్ని గ్రూప్స్ మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.